ఈ పోస్ట్‌పార్టమ్ ఫేజ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో, ఆ టైంలో మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారన్నమాట. బేబీకి ఆయిల్ మసాజ్ చేయడం, బయటకి తీసుకెళ్ళడం, తనకు సంబంధించి తను ఇంట్లో ఉన్నప్పుడు బేబీని తనే చూసుకుంటాడు. ఇంకా మనకి ఈ ఫేజ్‌లో హార్మోన్స్ చేంజ్ ఉంటుంది. అండ్ మన బాడీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అలాంటి టైంలో ఇలా హస్బెండ్స్ ఇనిషియేషన్ తీసుకొని చేస్తుంటే మన మధ్యలో బాండింగ్ బావుంటుంది. అలాగే బేబీకి, ఫాదర్‌కి మధ్య కూడా బాండింగ్ అనేది మంచిగుంటది. సో, ఆ టైంలో తనైతే నాకు చాలా హెల్ప్ చేశాడు. దానికి నేనైతే థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. తను వర్క్‌కెళ్ళి నైట్ వచ్చిన తర్వాత కూడా బేబీని చూసుకునేది. ఇద్దరు కలిసి మంచిగా ఉండేదన్నమాట. నార్మల్‌గా అయితే మా మమ్మీకి వీసా రాలేదు. అందుకని చెప్పి ఇంకా నేను, మా హస్బెండే ఇక్కడ బేబీని చూసుకుంటామన్నమాట. చాలా కష్టంగా ఉంటది. కాకపోతే ఒక టీమ్ వర్క్ లాగా ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఇద్దరం పనులు షేర్ చేసుకుంటాం.